Hello, hi, good morning. Good morning to everyone. Welcome to SW Full Stack Tech. మనం లాస్ట్ క్లాస్లో జస్ట్ కోర్స్ అవుట్లైన్ ఎలా ఉంటుంది, అసలు కోర్స్ ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తాం. మనం ఈరోజు వాస్తవంగా ప్రోగ్రామింగ్ అనేది ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరు ఏంటండి? జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలా మంది తెలుసు, అరే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రతి అకాడమిక్ లో ఉంటుంది. ప్రతి అకాడమిక్ లో ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ ఎంత ట్రై చేసినా చాలా మందికి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అర్థం అవ్వదు. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బేసిక్ ఏంటో తెలియదు. ఫస్ట్ ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మనం యూజ్ చేసుకుని యూటిలైజ్ చేసుకుని ఏం చేస్తాం అన్న డౌట్స్ అనేటివి ముందు ఉండాలి పర్సన్. ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేయాలనుకుంటే వాళ్ళకు మస్ట్ గా ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంది, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోని మనం ఏమేం చేస్తాం అనేది గుర్తుండాలి, తెలిసి ఉండాలి. దానితో పాటుగా మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కంప్యూటర్ యొక్క అవుట్పుట్ ఎట్లా వస్తుంది, అసలు కంప్యూటర్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో కూడా తెలిసి ఉండాలి. సో ఓకే ఫైన్. జావా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వి నో ఇట్. జావా ఇప్పుడు ఎవడన్నా అడిగితే వాట్ ఈస్ జావా అంటే, సార్ జావా ఇస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ ఎన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని అన్ని చెప్తాం. బట్ యాక్చువల్ గా ఆ డెఫినేషన్ చెప్పేటప్పుడు దాని వెనకాల ఉన్న ఇన్ఫరెన్స్ కానీ లాజిక్ కానీ ఎవరికి అర్థం కాదు. ఆ లాజిక్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే ఈ 3 వర్డ్స్ ని మనం డివైడ్ చేస్తే ఎట్లా వస్తుంది? జావా ప్రోగ్రామింగ్ ప్లస్ లాంగ్వేజ్, జావా ప్లస్ ప్రోగ్రామింగ్ ప్లస్ లాంగ్వేజ్ మనం డివైడ్ చేయొచ్చు. జావా ప్లస్ ప్రోగ్రామింగ్ ప్లస్ లాంగ్వేజ్ డివైడ్ చేయొచ్చు. అసలు ఈ లాంగ్వేజ్ అంటే ఏంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఏ సార్ మీకు లాంగ్వేజ్ అంటే కూడా తెలియదా? లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం దేనితోనైనా కమ్యూనికేట్ అయితే దాన్ని కమ్యూనికేట్ అయితే ఆ మీడియం ని లాంగ్వేజ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో మాట్లాడుతున్నా, తెలుగు అనేది ఒక లాంగ్వేజ్, మీకు అర్థమవుతుంది. మన కన్నడలో మాట్లాడి మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే కన్నడ అనేది ఒక లాంగ్వేజ్, బట్ దాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో మీరు లేరు. ఓకేనా? ఫైన్. లాంగ్వేజ్ అంటే ఏంది? ఏవైనా 2 ఎంటిటీస్ మధ్య, 2 క్యారెక్టర్స్ మధ్య లేదా 2 థింగ్స్ మధ్య ఉండే కమ్యూనికేషన్ ని మన లాంగ్వేజ్ అంటారు. ఓకే, మరి ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో 2 ఎంటిటీస్ ఏంటి? ఒకటి ప్రోగ్రామర్, అంటే మనం ప్రోగ్రామ్ చేసే వాళ్ళం. 2 కంప్యూటర్. ఈ రెండిటి మధ్య కమ్యూనికేషన్ కొరకే మనం ఈ కమ్యూనికేషన్ కొరకే వాడే లాంగ్వేజ్ ని ఏమంటాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయాలి, దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, మన కంప్యూటర్ మనం దేంతో కమ్యూనికేట్ కావాలి? కంప్యూటర్ తో కమ్యూనికేట్. సరే ఓకే ఫైన్. మాకు తెలుసు సార్, జావా అంటే ఇట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందులో లాంగ్వేజ్ అంటే ఏంది? ఏదైనా కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ఎంటిటీస్ ఇన్. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? we are communicating to the computer to perform some task. This is called programming language. ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి కంప్యూటర్ తో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని, మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని, ఆ ఇన్స్ట్రక్షన్స్ యొక్క సమ్ మొత్తం ఏదైతే స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా మనం మాట్లాడవచ్చు. ఓకే ఫైన్ సార్. ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకా మీకు ఇంకో నెక్స్ట్ స్టెప్ లో అర్థం కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మీతో మాట్లాడుతున్నాను, మాట్లాడినప్పుడు మీరు చెవులు మూసుకున్నారు. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? డెఫినెట్లీ షూర్లీ మీకు కాదు, అర్థం కాదు. ఎందుకంటే మీరు చెవులు మూసుకున్నారు కాబట్టి యూ కాంట్ మేక్ ఏ కమ్యూనికేషన్ విత్ మీ. యూ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు మేక్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ అస్. మన మధ్య కమ్యూనికేషన్ ఉండడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే
చెవులు అనేవి నువ్వు మూసుకున్నావు కాబట్టి. సేమ్ ఎట్ ది సేమ్ టైం కంప్యూటర్లో కూడా మనకు ఏ విధంగా చెవులు, నోరు, ముక్కు ఎలా అయితే ఉన్నాయో వాటి రూల్స్ అవి చేస్తాయి కదా. చెవి అంటే వినడం, నాలుక అంటే తినడం, అంటే మౌత్ అంటే నోరు అంటే తినడం, ఐస్ చూడడం, ఇటువంటివి ఉన్నట్టే కంప్యూటర్కి కూడా కొన్ని డివైసెస్ ఉంటాయి. ఈ అవయవాల్ని కాసేపు కంప్యూటర్ టర్మినాలజీలో డివైసెస్ అనుకుందాం. ఈ డివైసెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. ప్రాసెసర్ ఒక పని చేస్తుంది, మెమొరీ ఒక పని చేస్తుంది. అవునా, మెమొరీ ఒక పని చేస్తుంది. మెమొరీ కార్డు ఇన్ఫర్మేషన్ ని డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది, అంటే మెమొరీ స్పేస్. ప్రాసెసర్ దాన్ని స్టోర్ చేయడానికి కావాల్సిన సో కాల్డ్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అనుకోండి, నేను ఎప్పుడైనా మీతో మాట్లాడినప్పుడు లేదా నేను ఒక పర్సన్ తో మాట్లాడినప్పుడు ఆ పర్సన్ కి తల పాడైతే నేను ఎంత చెప్పినా వినపడదు, వాళ్ళ చెవులు డిఫెక్ట్ ఉంటాయి. అంటే చెవులు డిఫెక్ట్ ఉన్నాయంటే మీన్స్ ఏంది, అక్కడ చెవులు అనేవి ప్రాసెస్ చేస్తారు. ఆ చెవు అనే డివైస్ అనేది పాడైపోయింది, అది ప్రాసెస్ చేస్తలేదు కాబట్టి అతనికి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వట్లేదు. ఓకే, ఫైన్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మన దగ్గర కంప్యూటర్ డివైసెస్ అనేవి కంపోనెంట్స్ అనేవి కరెక్ట్ ఉండవు, వి కాంట్ మేక్ గుడ్ ప్రాజెక్ట్స్. సో ఇది సెకండ్. మీకు అర్థమవుతూ ఉంటుంది. 100% మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ విషయం, మీరు ఏ డివైస్ అండ్ ఏ కంపోనెంట్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ ఇంటరాక్ట్ అయిన కంపోనెంట్ ని మీ ఇన్స్ట్రక్షన్స్ తో మీరు చెప్పాలి. మీరు చెప్తే ఆ కంపోనెంట్ అనేది దానికి పరంగా రెస్పాండ్ అవుతుంది. ఈ చెప్పే విధానం, ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రోగ్రామ్ అంటారు. గాట్ మై పాయింట్. ప్రోగ్రామ్ అంటారు. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు గెట్ డిజైర్డ్ అవుట్పుట్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇస్ంట్ ఇట్? ఓకే, ఫైన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో తెలిసింది, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసింది. ఓకే సార్, మరి మనకు అకాడమిక్స్ లో చాలా వరకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉంటది. బట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి లక్షల లక్షల్లో శాలరీస్ ఉంటాయి, అండ్ దే ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా వాళ్ళ కెరియర్ ని వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. మరి నాకు డౌట్ సార్ అని మీరు నన్ను అడగవచ్చు. ఏంటి ఆ డౌట్ అంటే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ఏం చేస్తాం, దీని కోర్ పాయింట్ ఏంది అని మీరు నన్ను అడగవచ్చు. నేను సింపుల్ గా చెప్తా, అదేంటంటే సాఫ్ట్వేర్ ని తయారు చేయడం ఎగ్జిక్యూటివ్. అది డెస్క్ టాప్ సాఫ్ట్వేరా, లేకపోతే వెబ్ అప్లికేషన్ అంటే వెబ్ సాఫ్ట్వేరా, లేకపోతే మొబైల్ అప్లికేషనా, లేకపోతే ఎంబీడెడ్ సిస్టమ్ అప్లికేషనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏ అప్లికేషన్ అయినా అది కావచ్చు, బట్ ఇది మైండ్ లో పెట్టుకోండి. బట్ ఈ బట్ అనేది ఎందుకు అండర్లైన్ చేయమని చెప్తాను అంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చేసిన ప్రాజెక్ట్ అయినా దానికి ఒక మెయిన్ కోర్ పాయింట్ ఉంటుంది, బేసిక్ పాయింట్, బేస్ అండ్ బేస్మెంట్స్ ప్రాపర్ గా లేని ఆ బిల్డింగ్ అనేది నిల్చోదు. మనకు బేస్ ప్రాపర్ గా లేని వి కాంట్ పర్ఫార్మ్ ది ప్రాజెక్ట్ ఇండిపెండెంట్లీ. మనం భయం లేకుండా, స్ట్రెస్ ని ఫేస్ చేయకుండా మనం ఆ ప్రాజెక్ట్ ని చేయలేము. మీరు చాలా వరకు బయట వింటూ ఉంటారు, అరే సాఫ్ట్వేర్ జాబ్ లో చాలా స్ట్రెస్ ఉంటుందిరా, వెన్ ఎవర్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ది ప్రాజెక్ట్స్ అన్నప్పుడు, మీరు ప్రాజెక్ట్ అంటే మీరు అనుకున్న మీ టాస్క్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయనప్పుడు మీకు ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ ఎందుకు క్రియేట్ అవుతుంది, మీరు చేయనప్పుడు క్రియేట్ అవుతుంది. మీరు ఎందుకు చేయలేకపోతారు, మీకు దాని పట్ల ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం ఒక రీజన్ అయితే, ఆ ప్రాపర్ నాలెడ్జ్ కోసమని మీరు వర్క్ చేయకపోవడం, మీకు లాజిక్ తెలియకపోవడం ఇంకో రీజన్. అవునా కాదు? సో అందుకే మీరు ఇప్పటి నుంచి ఒక్కొక్క బ్రిక్ ఒక్కొక్క బేస్మెంట్ ని బిల్డ్ చేసుకుంటే ఎలా. ఫస్ట్ స్టెప్, వాట్ ఇస్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? జావా ఇస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ అన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్పిన. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే, మనకు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాసెసింగ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే చేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి మన మార్కెట్ లో. ఒకటి యూనిక్స్ కావచ్చు, లైనిక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు. ఈ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా జావా ద్వారా చేసిన అప్లికేషన్ కానీ, సాఫ్ట్వేర్ కానీ కంపల్సరీగా ఇన్స్టాల్ అయింది. దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని అంటాం. ఓకే, ఇవన్నీ బేసిక్స్ అన్ని నోట్స్ నేను తర్వాత ఇస్తాను. నెక్స్ట్ అంటే మనం ఏంటంటే ఫస్ట్ మన సెషన్స్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం కొన్ని సెషన్స్ అనేవి ప్రీ సెషన్స్ గా తీసుకున్నాం, మీకు క్లారిటీ రావడానికి కోసం.
ఓకేనా, ఇది ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది సబ్జెక్ట్ కాదు, ఇంకా చాలా ఉంది సబ్జెక్ట్ వెళ్ళిన కొద్దీ మీకు అర్థమవుతుంది. ఓకే, అసలు ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఫండమెంటల్ క్రైటీరియా ఏంటి? మనం ఏ సాఫ్ట్వేర్ నైనా యూజ్ చేసుకుని ఏం చేస్తాం? బేసిక్ గా డాటాను మేనేజ్ చేస్తాం, అంతే, సింపుల్. డాటాను మేనేజ్ చేస్తాం. డేటా మేనేజ్మెంట్. డాటా మేనేజ్మెంట్ చేయాలంటే ఫస్ట్ కంప్యూటర్లో డాటా ఎక్కడ స్టోర్ అవుతుందండి? మెమోరీ స్పేస్లో. మెమోరీ స్పేస్ అంటే లైక్ హార్డ్ డిస్క్ అనొచ్చా? హార్డ్ డిస్క్ స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ చేసి ఏ స్టోర్ చేస్తుంది? నేను స్టోర్ అనగానే డైరెక్ట్ పోదు కదా, దాన్ని స్టోర్ చేసేందుకు ఒక వెపన్ కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, సింపుల్. మీరు ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు, తినాలనుకుంటున్నారు, ప్లేట్ ముందట పెట్టుకొని నోరు తెరిచి ఉంటే అది డైరెక్ట్ లోపలికి వెళ్ళదు కదా. ఎట్ ది సేమ్ టైం మనం చేతితో తీసుకొని తినాలి. తింటే చెయ్యి అనేది ఒక ప్రాసెసర్, మనం చేయితో తీసుకొని అట్లా నమలకుండా ఉంటే ఆ లోపలికి వెళ్ళదు. సో స్టెప్ నెంబర్ అంటే ప్రాసెస్ నెంబర్ 1 అనేది చేయి లేపి తీసుకోవడం. రెండోది నోట్లో నమలడం. ఇది రెండో ప్రాసెస్. సేమ్ అట్లా నేను డాటాను మేనేజ్ చేయాలంటే ఇక్కడ కీ రోల్ ప్లే చేసే డివైస్ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెసర్ అంటాం. ఇవన్నీ బేసిక్స్. ఓకే, ఈ డాటా ఈ హార్డ్ డిస్క్ లో మేనేజ్ అయ్యే డాటా సిస్టమ్ అంటే డాటా ఒక ఏరియాలో స్టోర్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే డాటా బేస్ అంటాం. కలెక్షన్ ఆఫ్ డాటా ఏమంటాం? డాటా బేస్. ఓకే, డాటా బేస్ డాటా మేనేజ్మెంట్, డాటా బేస్. సార్ ఓకే, మరి మనం ప్రాజెక్ట్స్ లో ఓన్లీ డాటా మేనేజ్మెంట్ చేస్తామంటే 100% డాటా మేనేజ్మెంట్ చేస్తాం. ఎట్లా చెప్తున్నా అంటే, నువ్వు ఒకవేళ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ అప్లికేషన్, ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నావు, అక్కడ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, థర్డ్ నేమ్, ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేస్తావు. అంటే నీకున్న ఇన్ఫర్మేషన్ ని నువ్వు స్టోర్ చేస్తేనే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది రిట్రైవ్ అవుతుంది. ఫలానా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి పోయినవి, ఆ హాస్పిటల్లో పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, డాక్టర్ని చూస్ చేసుకోవాలంటే అక్కడ ఉన్న డాటా ఏదైతే ఉందో ఆ డాటాని మేనేజ్ చేస్తూ ఉంటాం. డాటాని మేనేజ్ చేయాలంటే ముందు డాటాని క్రియేట్ చేయాలి, డేటాబేస్ ని క్రియేట్ చేయాలి, డాటాని ఇన్సర్ట్ చేయాలి, దాని తర్వాత మనకు అవసరానికి వచ్చినట్టు దాన్ని ఆల్టర్ చేసుకుంటూ పోవాలి. సో మొత్తం ఎంటైర్ థింగ్ అనేది బేసిక్ లెవెల్ 1 లో ఈ డాటా ఫ్లో మీదనే ఉంటుంది. డాటా అనేది సాఫ్ట్వేర్ అనేది డాటాని ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా స్టోర్ చేసుకుంటుంది, ఈ డాటాను స్టోర్ చేసుకునేందుకు మన దగ్గర ఏమేమో ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్స్, క్లాస్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను క్లియర్ గా మీకు చెప్తాను. బయట మనకు అకాడమిక్స్ లో క్లాస్ అంటే ఒక డెఫినేషన్ రాస్తాం, క్లాస్ అంటే, ఆబ్జెక్ట్ అంటే, కన్స్ట్రక్టర్ అంటే, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డెఫినేషన్స్. ఇఫ్ యూ సీ, ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ లో చూసినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది, క్లాస్ డెఫినేషన్, ఆబ్జెక్ట్ డెఫినేషన్, ఇన్హెరిటెన్స్ డెఫినేషన్స్, ఇవన్నీ ఉంటాయి. బట్ లాజికల్గా మీకు అర్థం కావు, రియల్ టైమ్ లో అర్థం కావు. ఎప్పుడైతే మీకు రియల్ టైమ్ గా ఈ సబ్జెక్ట్ అనేది మైండ్కి వెళ్ళిపోతుందో 100% యూ విల్ బికమ్ ఎస్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇంకా మీరు, నేను చెప్పాను కదా, 21 days 30 days మీరు మా క్లాసెస్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్ ఆర్ నాట్ అని చెప్పి. ఇదంతా కూడా ఫ్రీ కోర్స్. అండ్ తర్వాత ట్విస్ట్లు ఉన్నాయని చెప్పిన, ట్విస్ట్ అంటే కొన్ని ఎర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర, సచ్ as బ్లాగింగ్, అవన్నీ నో నీడ్ టు ఇన్వెస్ట్ ఈవెన్ సింగిల్ రూపీ. మేమే మీకు వెబ్సైట్స్ ఇస్తాం, దెన్ యూ కెన్ డూ సంథింగ్ టు ఎర్న్ సమ్ మనీ. ఓకే ఫైన్, టేక్ కేర్. వి విల్ డిస్కస్ యూ లాటర్. టుమారో నుంచి ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్స్ ని ఎట్లా డిజైన్ చేస్తాం, ఆ ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేసినప్పుడు క్లాస్లు అంటే ఏంది, ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, మెథడ్స్ అంటే ఏంది, అందులో ఉన్న ఊప్స్ కాన్సెప్ట్స్ మొత్తం స్టెప్ బై స్టెప్ నేర్చుకొని కోర్ జావా మొత్తం కంప్లీట్ చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీకు ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టూల్స్ ఉంటాయి, రియల్ టైమ్ టూల్స్. ఇప్పుడు మనకు టెక్నాలజీ రాగానే రియల్ టైం వర్క్ రాదండి. రియల్ టైం వర్క్ లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ప్రాజెక్ట్ ని డిజైన్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా, డెలివరీ చేయాలన్నా ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ అన్నిటినీ మనం స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటూ వెళ్దాం. ఓకే ఫైన్ అండి, ఈ కోర్స్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, టేక్ కేర్ అండి, సీ యూ సూన్.